హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో స్పెషల్ డిష్ అయితే అప్లోడ్ చేశాను. మేక తలకాయ కర్రీ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. వీడియో అంతా పూర్తిగా చూడండి. స్క్రిప్ట్ చేస్తే కనుక కర్రీ అయితే టేస్టీగా రాదు. వాస్తవానికి మేక తలకాయ కర్రీ అంటే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు. నేను కూడా ఫస్ట్లో అమ్మ బాబు దీన్ని ఎలా తింటారా అనుకునేదాన్ని. ఒకసారి నేను ఎవరో చేసేటప్పుడు అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ బాగుంది. అలాగే 1-2 సార్లు కొంచెం కష్టంగా తిన్నా కానీ తర్వాత దీన్ని అస్తమానం తినాలనిపిస్తుంది. కాకపోతే మరీ అస్తమానం నేను ఒక్కదాన్ని ఇంట్లో తింటే బాగుండదు కదండి. అందుకనేసి ఎప్పుడో ఈ కర్రీ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కువ కాదు, ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి చేస్తారేమో నాకు తెలిసి. ఏ కర్రీ చేసిన ఇంట్లో వాళ్ళందరూ తింటే హ్యాపీగా అనిపిస్తుంది. అలా అని ఒక్కలే తినాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు తినలేనప్పుడు మనం ఎందుకు తినడం అని దీని అయితే కొంచెం లేట్గానే కుకింగ్ చేస్తుంటాను మా ఇంట్లో. ఇది చేసి నేను 1 ఇయర్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకో తినాలనిపించి నేనైతే ఈరోజు మేక తలకాయ తీసుకొచ్చి కర్రీ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. నేనైతే ఏ రకంగా చేశానో పూర్తి వీడియో చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది నేను చేసింది. కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది. ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, కట్ చేసి క్లీన్ చేసినటువంటి మేక తలకాయ 1 కిలో తీసుకున్నాను. అందులోకి ఒక 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు ఇవి కట్ చేసి పక్కన పెట్టేశాను. అదే రకంగా స్టవ్ మీద బాండి పెట్టి అది ఆయిల్ వేసిన తర్వాత అందులో ఈ ఆనియన్స్ యాడ్ చేసి మూత అయితే పెట్టకుండా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ నేను ఏ కర్రీ చేసినా కూడా ఒకటే చెప్తున్నాను కదా, చెప్పేదే చెప్తున్నాను. కర్రీ టేస్టీగా రావాలంటే కనుక ఆనియన్స్ ఫ్రై చేసేవాడు మూత పెట్టకూడదు, అలాగే సిమ్లో కూడా పెట్టకూడదు. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి మాత్రం ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటోస్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టేస్ట్ బాగుండాలని చెప్పి నేనైతే చిన్న రోట్లో వేసి దాన్ని మెత్తగా దంచి పక్కన పెట్టాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీలో యాడ్ చేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీలో ఎక్కువే పడుతుందండో, ఎందుకంటే అది బాగా కుకింగ్ అవ్వాలి కదా. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసి వీటితో పాటు దీన్ని కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత క్లీన్ చేసి పెట్టినటువంటి మేక తలకాయ మాంసం ఇందులో యాడ్ చేస్తాను. తలకాయ మాంసం క్లీన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా జాగ్రత్తగా తీయాలండి. తీసిన తర్వాత మాత్రం ఒక 5 టైమ్స్ అయినా కడిగి పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ మాంసం వేసుకుని అది ఏమన్నా ఉన్నా పోతుంది కదా. అందుకనేసి కొంచెం ఎక్కువ వాటర్ పోసి కడిగితే నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఆనియన్స్ టమాటోస్ ఈ రకంగా ఫ్రై అయింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసి ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టినటువంటి ఈ మటన్ అందులో వేస్తాను. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్నైతే 3 విజిల్స్ పెట్టాలి. తలకాయ మాంసం కర్రీలో యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే విజిల్స్ పెట్టాలి. లేదంటే డైరెక్ట్ పెద్ద మంట పెట్టేస్తే కనుక మాడిపోయే టేస్ట్ అయితే మారిపోతుంది. అది గమనించి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 విజిల్స్ ముందే పెట్టాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, దాంతోపాటు కుకింగ్ అవుతే కొంచెం మెత్తగా అవుతుందని చెప్పి ఒక 3 విజిల్స్ అయితే నేను ముందే పెట్టేస్తాను. ఆ తర్వాత కూడా ఒక 6 విజిల్స్ వరకు పెడతాను. ఈ మటన్ కర్రీ అయినప్పుడు చాలా పెద్ద తలనొప్పి అండి. ఎందుకంటే మామూలుగా ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ పెట్టేసి పక్కకు కానీ తీసేస్తే దాన్ని అసలు మనం తినలేము. కాబట్టి మటన్ కర్రీ ఎప్పుడు ఉన్నా కూడా ఒక 10 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అది కుక్కర్కి విజిల్ పెట్టి 3 విజిల్స్ పెట్టాలి. అప్పుడు మాత్రమే కుకింగ్ బాగా అవుతుంది. అది మటన్ కర్రీ ఎప్పుడు చేసినా కానీ 1 అవర్ మాత్రం దానికి కేటాయించాలండి. దయచేసి కుకింగ్స్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం మాలాంటి వాళ్ళ కోసం టిప్స్ యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉండండి. మటన్ కర్రీ తొందరగా అయిపోవడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మటన్ కర్రీ ఎప్పుడు ఉన్నా కానీ నాకైతే 1 అవర్ పడుతుంది పక్కా. మరి మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే దీనికోసం 1 అవర్ టైం అయితే ఖచ్చితంగా తీసుకొని చాలా జాగ్రత్తగా కుకింగ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ తీసిన తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చినాయో కర్రీలో. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయినా పట్టిందండి నాకు ఇవన్నీ వాటర్ ఇంకే వరకు ఫ్రై చేయడం. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత అయితే ఇందులో ఏమైతే వేయాలో అవన్నీ కూడా వేసాను. అలాగే పూర్తి వీడియో అయితే
మీరు మిస్ అవ్వకుండా చూస్తే కనుక కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. ముందే చెప్పాను కదండి కొంచెం కారం ఎక్కువైందని. మీరు దాన్ని గమనించి మీకు ఎంత అయితే సరిపోతుందని తెలుస్తుందో అంతవరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే కిలోకి ఎంత పడుతుందో అంత పడుతుందని నేనైతే చెప్పలేను. కొంతమంది అయితే ఎక్కువ తింటారు, మేమైతే కొంచెం తక్కువే తింటాం. ఇందులో అయితే కారం కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. కాబట్టి మీరు ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా. డైలీ కుకింగ్ చేసే వాళ్ళకైతే ఒక అంచనా ఉంటుంది. దాని ప్రకారమే మీరు ఇందులో కారం అనేది వేయండి. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు. ఆ తర్వాత కారం వేసాక గరం మసాలా పౌడర్, ఇందులో యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ అప్పుడప్పుడు చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని 1 వీక్ సరిపడగా నేనైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను. కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి, అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేశాను. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ముందే చెప్పాను కదా, ఒక 10 విజిల్స్ అనే పెడితేనే కానీ మటన్ కర్రీ అనేది బాగా కుకింగ్ అవ్వదని చెప్పి. అందుకని నేనైతే వాటర్ చాలా ఎక్కువే పోసాను. ఈ వాటర్కి ఒక 6 విజిల్స్ పెట్టినా కూడా ఏమీ కాదనమాట. అందుకనేసి ముందే ఎక్కువ వాటర్ పోసాను, మీరు చూడొచ్చు. నేను ఎప్పుడు ఏ వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేసినా కానీ మీరు గమనించారో లేదో, ఫుడ్ కలర్ అనేది నేను అసలు వాడను. అది హెల్త్కి అంత మంచిది కాదు కదా. అందుకని మామూలుగానే ప్రతిదీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలు, అదే రకంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన కారాన్నే వాడుతూ ఉంటాను. అది మంచిదని చెప్పి బయటికి తీసుకోవడం కూడా నాకు అంత ఇష్టం ఉండదు. ప్లస్ ఏంటంటే హోటల్స్లో కూడా బయట నుంచి టిఫిన్లు తెచ్చుకోవడం కానీ, అలాగే కర్రీస్ తెచ్చుకోవడం కానీ అస్సలు ఇష్టపడను. నేనైతే ఏది చేసినా ఇంట్లోనే చేయాలి, అది కూడా నేనే చేసుకోవాలి. నేను చేసుకునేది నాకు నచ్చుతుంది. అలా నా వీడియోస్ చూసి మీరు కూడా కర్రీస్ ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలియపరచండి. నేనైతే కుకింగ్ వీడియోస్ మీకు ఏది కావాలన్నా కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్తున్నాను. మీకు ఏదైనా తెలియని వీడియోస్ గురించి నన్ను అడిగితే కనుక కామెంట్ రూపంలో మీకోసం అయితే నా ఛానల్లో ఆ కుకింగ్ వీడియో కంపల్సరీ పెడతాను. నేనైతే కుకింగ్ బాగానే చేస్తానండో, నిజంగా చెప్తున్నా. ప్రతి కర్రీ కూడా నీట్గానే చేస్తాను. ఏది చేసినా టేస్టీగానే ఉంటుంది. అలా అని ఎప్పుడు చూసినా నాన్ వెజే పెడుతున్నానని చెప్పి వెజ్ రాదని మాత్రం అనుకోవద్దు. అది కూడా దీనికంటే ఎక్సలెంట్గా చేస్తాను. మీకు ముందే చెప్పాను కదా, అది చేయడం వరకు ఓకే, తినడం అయితే నాకు చాలా కష్టం అని. అందుకనేసి నేను వెజ్ కర్రీస్ కొంచెం తక్కువ పెడుతున్నాను నా ఛానల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. అబ్బాబ్బా, వేడివేడిగా అయితే కర్రీ ఉంది కదా, అందులో వేడివేడి అన్నం పెట్టుకొని చక్కగా కర్రీ వేసుకొని తింటే మామూలుగా ఉండదండి అసలు. నిజంగా ఆ టేస్ట్ అసలు మర్చిపోం, అసలు వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఎంత కష్టపడి చేసిన ఈ కర్రీ నేను మాత్రమే తినాలి. అందుకనేసి కొంచెం పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తానండి. ఒకదాన్ని తినేస్తే మళ్ళీ మా వారు నాకు దిష్టి పెట్టారు. అందుకనేసి నేను కొంచెం, నా పక్కింటి వాళ్ళ కొంచెం. అదేనండి, 10 మంది బాగుంటే అందులో మనం ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎలా ఫాలో అవుతుందండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి.